సో మనం నేల యొక్క స్వభావాన్ని బట్టి మనం ఇందాక మాట్లాడుకునేటువంటి ఒక విధానం లోపల చేసుకుంటే సరిపోద్దండి. ఓకే ఓకే. తర్వాత ఇక పంట ఎదుగుదలకు సంబంధించి ఆకుకూరలు చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి, బాగుండాలి అని ఎవరైనా కోరుకుంటారు. సో ఆ ఎదుగుదలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఆకుకూరల లోపల ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఇది మొత్తం అంతా కూడా పెరుగుదల అనేదే మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రకం కూరలు ఒక్కొక్క వ్యవధి లోపల వస్తూ ఉంటాయి. మెంతికూర వేస్తే 15-20 రోజుల లోపలనే మనకి చేతికి రావడం జరుగుతుంది. పాలకూర 30-35 రోజులు, మ్యాక్సిమం 40 రోజులు. చుక్కకూర కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆకుకూరలు ఏదన్నా కానీ 40 రోజులు. ఈ శీతాకాలం లోపల టెంపరేచర్లు తక్కువగా ఉంటాయి కనుక ఒక వారం రోజులు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఈ యొక్క ఆకుకూరల యొక్క నాణ్యత అనేది, పెరుగుదల అనేది మనం ఇచ్చేటువంటి యొక్క పోషకాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ భూమి స్వభావాన్ని బట్టి మనం ఇచ్చేటువంటి యొక్క పోషకాలు. అయితే ఎలాంటి పోషకాలు, ఎలాంటి ద్రావణాలు మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో ఈ ఆకుకూరలకు వాడినప్పుడు బాగుంటుంది అంటే ఫస్ట్ మేము చెప్పొచ్చేది ఏంటిదంటే బేసిక్గా ఈ యొక్క ఫిష్ అమినో యాసిడ్ ఏదైతే ఉందో పెరుగుదలకి జీవామృతం అనేది మనము ఖచ్చితంగా భూమికి ఇచ్చేటువంటి ఒక ప్రక్రియనే. ఈ యొక్క ఫిష్ అమినో యాసిడ్ కానీ ఎగ్ అమినో యాసిడ్ కానీ మీరు వీటికి స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. మీకు ఎవ్రీ 5 డేస్కి ఒకసారి ఒక లీటర్కి ఒక 3 ml 5 ml వయసు పెరిగే కొలది దీన్ని స్ప్రే చేసుకున్నట్టయితే ఫాస్ట్గా ఉంటుంది. పంచగవ్య కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండు అనేది వీటికి ఎక్కువ కీలకమైనటువంటి యొక్క ద్రావణాలు. సో ఇంకొక చిన్న టెక్నిక్ జాగ్రత్త ఏంటిది అని అంటే మనం ఆకుకూరలు ఎప్పుడు కూడా ఒక షైనింగ్ మన మార్కెట్కు పంపినప్పుడు ఒక షైనింగ్ అనేది ఒక చూడగానే జిగేలు అనిపించేటువంటి ఒక రకంగా రావాలంటే ఒక చిన్న టెక్నిక్ పాటించండి. ఏంటిది అని అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి తీసుకుందాం, మీరు 30 రోజులకి లేదా 40 రోజులకు కట్ చేస్తున్నారు. 30 రోజులకు కట్ చేస్తూ ఉంటే ఉదాహరణకి మీరు దానికంటే ముందు ఒక 4 రోజుల ముందు ఈ కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఏవైతే ఉన్నాయో ఈ నువ్వులు, కొబ్బరి, తర్వాత మన పల్లి ఏవైతే ఉన్నాయో ఈ 3 నూనెలు తీసుకొని మీరు కొంచెం 3 నూనెలు కాకపోయినా ఏదో ఒకటైనా సరే వీటి లోపల తీసుకొని మీరు ఆ యొక్క ఇది వాటర్ లోపల మిక్స్ చేసుకొని అందరికి తెలిసినటువంటిది ఎమల్షన్ ఫైర్ కానీ కోడిగుడ్లతోటి కానీ వాటర్లో మిక్స్ అయిపోతుంది. ఇది స్ప్రే చేసుకోవడంతో ఏమవుతుంది అంటే ఆకుకూరల లోపల ఒక రకమైనటువంటి ఒక నిగారింపు, ఒక షైనింగ్ అనేది, ఒక పచ్చదనము, ఒక షైనింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది. మార్కెట్కి తీసుకెళ్ళగానే చూడగానే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా. సో ఇలాంటి చిన్న టెక్నిక్ మీరు పాటిస్తే బెస్ట్ క్వాలిటీ అనేది మనము వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. రైతుకి మంచి ధర రావడానికి కూడా అవకాశం ఉన్నది.